విజయ్ గారు, ఇప్పుడు హైడ్రాకు సిపిఐ జాతీయ నేత అజిత్ పాషా గారు కంప్లైంట్ చేసినారు. దానికి సంబంధించి అంటే మీకు సంబంధించిన లీజ్ అమౌంట్ కట్టడం లేదని, ఇక్కడ అక్రమ నిర్మాణాలు నిర్మించారని, 12.5 ఎకరాలు కబ్జా చేసి నిర్మాణాలు పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది అలిగేషన్స్. దీనిపైన ఏమంటారు? ముందుగా ఇక్కడ నేను ఎవరిని వ్యక్తిగతంగా కమెంట్ చేయను, కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మేబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పు ఉండొచ్చు. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. దీనికి కొంత స్టోరీ ఉంది. 2000లో మేము గవర్నమెంట్ బిడ్స్ పిలవడం జరిగింది. పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో జలవిహార్ కోసం బిడ్స్ పిలవడం జరిగింది. అప్పుడు టూరిజం అంటే ఓన్లీ టెంపుల్స్కి వెళ్తడం, తిరుమల వెళ్తాం అట్లానా. బట్ అప్పుడున్న గవర్నమెంట్ ఎంఫసిస్ చేసి టూరిజం మీద పుష్ చేసి ఒక పాలసీ తెచ్చింది. అందులో బిడ్స్లో మేము H1 అయ్యాము. మేము దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది. సో 2000లో మేము ఇది తీసుకున్నప్పుడు ఆఖరి పోచయ్య అనే ఒక ఆయన రిట్ పిటిషన్ వేసి ఈ ల్యాండ్ అతందని చెప్పేసి గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేశారు. 2003లో డిస్మిస్ అయింది. అతనికి నిజాం ఇచ్చినట్టు, ఇక్కడ ఎప్పటి నుంచో వార్ ఎలిఫెంట్స్ని ఇక్కడ కట్ చేసి డిస్పోజ్ చేయడానికి అతను వాడినట్టు తను చెప్పడం జరిగింది. కోర్టు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాళ్ళు మా మీద ఈ ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్ జోన్ దీన్ని వీళ్ళు ప్రాపర్గా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తాం జరిగింది. అది సుప్రీంకోర్టు వరకు మేము బ్యాటిల్ చేసాం. మేము ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ చేతిలో ఈ ల్యాండ్ ఉంది కాబట్టి గవర్నమెంట్తో వాళ్ళు బ్యాటిల్ చేయడం జరిగింది. 2005లో క్లియరెన్స్ వచ్చింది. అప్పుడు ఈ ల్యాండ్ మనకి గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే ఆ 5 years మాకు ఇంకా ల్యాండ్ పూర్తిగా ట్రాన్స్ఫర్ కాలేదు. ఇందులో 2-3 ఎలిగేషన్స్ వచ్చినాయండి. 12.5 acres ల్యాండ్ మేము కబ్జా చేసామంటున్నారు. మాకు వచ్చిందే గవర్నమెంట్ నుంచి 12.5 acres ల్యాండ్. ఇవాళ కూడా ఫిజికల్గా అంతే ఉంది. రెండో విషయం వచ్చేటప్పటికి ఇప్పుడు 2005కి మాకు ఇచ్చారు కదండి. 2007లో మేము ఓపెన్ చేయడం జరిగింది. యాజ్ పర్ హైకోర్ట్ నామ్స్, యాజ్ పర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాం కాబట్టి యాజ్ పర్ సుప్రీంకోర్టు నామ్స్ HMDA పర్మిషన్తో మేము కట్టడం జరిగింది జల్విహార్ని. ఇప్పుడు కొంతమంది మీరు ఎలా కడతారు, హైకోర్టు నామ్స్ని మీరు ఎట్లా చేస్తున్నారని అంటే, వీ కెనాట్, మీరు కోర్ట్స్ మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మీకు నిజంగా అలాంటిది ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు కోర్టుని సంప్రదించండి. సో మేము ఎవ్రీథింగ్ యాజ్ పర్ నామ్స్ కట్టాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేము వ్యర్థాలు వదులుతున్నాం అనేది ఇంకొక ఆరోపణ ఎలిగేషన్ వేయడం జరిగింది. సో ఈ వ్యర్థాలు వదలటానికి ఇది కెమికల్ ఫ్యాక్టరీ కాదండి. దిస్ ఈజ్ ఓన్లీ అ వాటర్ పార్క్. మ్యాక్సిమం ఇక్కడ హ్యూమన్ ఫీసెస్ అంటే మనుషులకి సంబంధించే వ్యర్థాలు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇందులో డిశ్చార్జ్ ఉంటుంది. అది కూడా వీ హ్యావ్ అ STP, ఇట్ ఈస్ రైట్ దేర్, ఎవ్రీవన్ కెన్ చెక్, నాట్ ఓన్లీ యూ, ఎవరైనా వచ్చి చెక్ చేయొచ్చు. అండ్ అది HMWS బోర్డు వాళ్ళు ఇక్కడ నుంచి సంజీవయ్య పార్క్ మెయిన్ లైన్ వరకు వాళ్ళది లైన్ ఉంది. సో మేము ఎప్పటికప్పుడు దాన్ని పేమెంట్స్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. అది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మేము గవర్నమెంట్కి పే చేయట్లేదనే ఇంకొక ఆరోపణ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ మైట్ నాట్ బీ ఇన్ హైడ్రా పర్వ్యూ, బట్ ఐ వాంట్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఏదైతే 5 years మాకు ల్యాండ్ ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదో, అలాట్ చేయలేదో, ఆ 5 yearsకి లీజ్ని విత్ ఇంట్రెస్ట్ దాన్ని వాట్ ఎవర్ అమౌంట్ ఇట్ ఈస్ దాన్ని క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దానికి మేము అనేక ఫారమ్స్లో అనేక రిప్రజెంటేషన్స్ సక్సెసివ్ గవర్నమెంట్స్కి ఇస్తాం జరిగింది. అందరూ ఏంటంటే మేము దాన్ని తప్పకుండా కన్సిడర్ చేస్తాం, దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. మేబీ ఇట్ మైట్ నాట్ బి ఏ ప్రయారిటీ ఇష్యూ. సో దాన్ని ఇప్పటి వరకు మాకు ఆ 5 yearsది తప్ప లాస్ట్ ఇయర్ అరౌండ్ 70 lakhs డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ అండ్ GSTలో కొన్ని crores మేము కడతానే ఉన్నాం ఎవ్రీ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్లో స్విమ్మింగ్ పూల్స్కి లాస్ట్ పర్మిషన్ వచ్చిందని 3 years వీ డింట్ ఆపరేట్. స్టిల్ వీ పేడ్ crores ఆఫ్ మనీ టు ద గవర్నమెంట్ బీయింగ్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇది ల్యాండ్ మా ఓన్ ల్యాండ్ కాదు, దిస్ ఈజ్ అ లీజ్ ల్యాండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ 33 years. 50 years బఫర్ జోన్ ఆక్రమించినారన్నది కానీ కామెంట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్, మీ ముందే ఉంది. ఒకటి FTLలో అసలు ఇది లేనే లేదు. 1934 మ్యాప్ ఇందాక మీ మిత్రులందరికీ చూపించినట్టు అందులో కూడా జలవిహార్ ల్యాండ్ అనేది ఉంది. సంజయ్ పార్క్ ఇది ఏదో ఉంది. మేబీ నెక్లెస్ రోడ్ ఉండకపోవచ్చు, ఐ వోంట్ నాట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ నెక్లెస్ రోడ్ ఈ జలవిహార్ ల్యాండ్ అయితే ఉండటం జరిగింది. దిస్ ఈజ్ నాట్ FTL అండ్ మోర్ ఓవర్ బఫర్ జోన్ అంతకన్నా కాదు. హవెవర్ ఇది 2004లో అప్పుడున్న రాజావాణి కమిటీ దాని ప్రకారం ఆ గైడ్లైన్స్ ప్రకారం కట్టింది కాబట్టి అప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, యాజ్ పర్ నామ్సే కట్టాం. సో ఇవన్నీ బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు మా మీద.
అంటే ఏమైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ వచ్చి అట్లాంటి నామ్స్ ఏమన్నా మీరు వైలేట్ చేసి అదే సార్, అంటే ఎప్పుడైనా హెచ్ఎండిఏ వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వడం అట్లాంటిది ఏమైనా జరిగిందా ఒకవేళ? సో దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లేస్ సార్, ఇది ఎవరైనా వచ్చి చూడొచ్చు. మీకు యూ కెన్ ఆల్ యూఆర్ ఫ్రీ టు గో, ఎవ్రీ వన్ కెన్ కమ్, టికెట్ ఈజ్ వెరీ రీజనబుల్, వచ్చి చూడండి. దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో వైలేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టీల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ యాజ్ పర్ ఎన్బీసీ కోడ్, నేషనల్ బిల్డింగ్ కోడ్, అండ్ ఐ థింక్ నేషనల్ ఐ థింక్ దర్ సమ్ అదర్ కోడ్ అండి, దాని ప్రకారం మాత్రమే ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది సో ఇదేమైందంటే కొంతమంది వ్యక్తులు ఒక బిజినెస్ హౌస్తో మాకు ఒక రిసార్ట్ మీద మేము బిడ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు మేము కొంత మాకు ఫేవరబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు మా మీద బురద జల్లటానికి చూస్తున్నారు. ఈ ముందు కూడా ఈ బురద జల్లారు, అన్ని డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్స్ రాశారు. వేరియస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ, ఆర్ఓసి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది. జిఎస్టీ కూడా, జిఎస్టీ విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి అన్ని రికార్డ్స్ చెక్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇదేంటంటే ప్రతిసారి మా మీద ఇప్పుడు బురద జల్లడం చాలా ఈజీ, అస్తమాట నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. బట్ ఐ థింక్ ఓవర్ ఎ టైమ్ ఇట్ విల్ బి క్యూర్. జనరల్గా చెప్పొచ్చేది ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, కానీ వేరే దగ్గర వ్యాపారాలను దెబ్బకొట్టడానికి అంటే బ్రాండ్ మా ఫాదర్ని జల్విహార్ రామరాజ్ గారు అంటారండి, ఈజ్ వెరీ వెల్ నోన్ ఇన్ బోత్ ద స్టేట్స్. వీళ్ళు చాలామందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ పీపుల్, మనకు అడిగినప్పుడల్లా సాయంగా ఉంటారు, మంచి మనుషులని. చాలామంది దాన్ని టేక్ అప్ చేయకుండా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. అయితే మేబీ మరి ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోవడంతో వాళ్ళ అమాయకత్వాన్ని అవతల గ్రూపు అదునుగా తీసుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జలవిహార్ మీదనే హైడ్రా కంప్లైంట్ చేసినారు, హైడ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేస్తారని మీరు స్వాగతిస్తారా? డెఫినెట్లీ సార్, అంటే ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఐ కెనాట్ స్టాప్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీథింగ్. హౌఎవర్ ఇక్కడ వరకు రావక్కర్లేదు కూడా, ఎవరు వాళ్ళు ప్రతినిధులు వచ్చినా, ఎవరు మీరు వచ్చినా, ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఇట్ ఈస్ ఆల్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ టు సీ. మోర్ ఓవర్ ఇది హైడ్రా ఏంటంటే హైడ్రా సబ్సిక్వెంట్గా ఈ మధ్యన ఫర్ రెస్టరేషన్ ఆఫ్ లేక్స్ చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉండింది, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇది 2004లోనే, అప్పుడు ఇంకా ఈ చట్టాలన్నీ రాకముందు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం రెగ్యులర్గా పీసీబీ మానిటరింగ్తో జరిగిన ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మా బ్రాండ్ని దెబ్బతి తీయడం కోసం వారు చేసే దాన్ని ఐ థింక్ యూ షుడ్ అగైన్ థింక్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ. హుస్సేన్ సాగర్కు సంబంధించి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. జలవిహార్లో కేటాయించినటువంటి భూమి కంటే ఎక్కువగా భూమి ఉందని, అదేవిధంగా ఇక్కడ నిర్మాణాలు అధికంగా జరిగాయి అంటూ, అదేవిధంగా ఏదైతే లీజ్ ఉంటుందో దానిని ప్రభుత్వానికి చెల్లించడంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారనేటువంటి అంశాల మీద సిపిఐ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి అట్లాంటివి ఏం జరగట్లేదు అని అంటున్నారు జలవిహార్కు సంబంధించినటువంటి డైరెక్టర్ విజయ్ ఉన్నారు. సార్, ఏంటి అసలు మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి నిజంగానే మీరు ఎఫ్టీఎల్ ల్యాండ్లోకి కానీ బఫర్లోకి కానీ ఏమైనా నిర్మాణాలు జరిగినాయా, ఏమైనా వచ్చారా? సార్, మీరు కెమెరా ప్యాన్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ మీకు మోర్ దెన్ మీరు చూస్తారు కదా, చాలా పెద్ద ఎక్స్టెంట్, ఐ మీన్ చాలా ఎక్కువ వదిలేసాం అవసరమైన దానికన్నా. రెండవది, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్యూర్గా హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వచ్చిన ప్రాజెక్ట్ అండి. దీనికి సరే ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకోవచ్చు, బట్ దెర్ ఆర్ నో నార్మ్స్ అండ్ నో రూల్స్ ఫ్లాంటెడ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రధానంగా సిపిఐ వాళ్ళు జనరల్గా ఇట్లాంటి అంశాలపైన రారు సాధారణంగా. అయితే వచ్చారు అని అంటే ఏముండు, ఎందుకు వచ్చి ఉంటారు అని అనుకుంటున్నారు, లేదంటే ఏదైనా మోటో ఉంది అనుకుంటున్నారా, ఏంటి? లేదు సార్, అంటే సిపిఐ వాళ్ళు ఎప్పుడు కామన్ పీపుల్ కోసం వర్క్ చేస్తారు, నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు. మేబీ వాళ్ళని ఎవరో మిస్రిప్రజెంట్ చేస్తున్నారు కొన్ని అదృశ్య శక్తులు. మేము ఎన్సిఎల్టీలో ప్రాజెక్ట్స్ కొంటా ఉంటామండి, అది దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిజినెస్. అందులో భాగంగా ఒక రిసార్ట్ ప్రాజెక్ట్ని 2020లో మేము బిడ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఏదో ఫైనల్ స్టేజెస్లో ఉంది. మన సుప్రీంకోర్టు దాంట్లో ఒక ఆర్డర్ పాస్ చేసింది. మేము దానికి మేము అనుకునేది అంటే మాకు కొద్దిగా అనుకూలంగా ఉందని అనుకుంటున్నాం. మరి వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారేమో ఈ బురద జల్లే కార్యక్రమం జరుపుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తే వాళ్ళు ప్రధాన ఆరోపణలు ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన కంప్లైంట్లో మేము లీజ్ రెంటల్స్ పే చేయట్లేదని. హౌ డస్ దట్ కమ్ అండర్ హైడ్రా స్కోప్? ఓకే, సో థర్డ్ థింగ్ ఏంటంటే మేము ఏదో వ్యర్థాలు వదిలేస్తున్నామని. వ్యర్థాలు వదిలేటానికి ఇదేమీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ కాదు, ఇండస్ట్రీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ అ పబ్లిక్ ప్లేస్, అ వాటర్ పార్క్. మ్యాక్సిమం దీంట్లో వచ్చేది ఏంటి అంటే కొన్ని మంది విజిటర్ది హ్యూమన్
వేస్ట్ ఇందులోకి బయటకు వస్తుంది. దాన్ని మేము ఎస్టీపీ పెట్టి క్లారిఫై చేసి పంప్ చేస్తామండి. ఎక్కడికి మెయిన్ లైన్ వరకు పంప్ చేస్తాం సంజీవ పార్క్ వరకు. దానికి మేము ఎవ్రీ ఇయర్ సెస్ కడుతున్నాం యుఎస్ డిపార్ట్మెంట్కి. సో దట్ ఈస్ టోటలీ బేస్లెస్. అది ఒక ఆరోపణ మాత్రమే. అంటే ఇందులో జరిగినటువంటి నిర్మాణాలకు మీరు ఏ సంస్థల దగ్గర ఏ వ్యవస్థల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, అవన్నీ కూడా నిబంధనల ప్రకారం ఉన్నాయా? సో అదే నేను అంటున్నాను కదండి, ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు. 2000లో ఒరిజినల్లీ మేము దీనికి అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం జరిగింది. 2003 వరకు ఒక ప్రైవేట్ పర్సన్కి గవర్నమెంట్కి ఆఖరి పోచాయని అతనికి నిజాం ల్యాండ్ ఇచ్చినట్టు అతను దానికి ఫైట్ చేశాడు. రిట్ పిటిషన్ ఆయన దానికి వేయడం జరిగింది. అతనికి అడ్వర్స్గా వచ్చింది, అంటే అతనికి అనుకూలంగా రాలేదు. సో ఇది గవర్నమెంట్ తంది మాకు ఇద్దాం అనుకునే టైంకి ఈ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాళ్ళు కేసు వేయడం జరిగింది. అది సుప్రీంకోర్టుకి 2005-06లో ఫైనల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు మాకు టోటల్ ల్యాండ్ మాకు అప్పుడు తర్వాత బదలాయించారు. అది మేము అప్పుడు తీసుకుని డెవలప్ 2007లోనే ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ 5 years ఏదైతే ఉందో దానికి మాకు ఇంకా పొజిషన్లో రాలేదు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు లీజ్ అనే ఒక సిస్టంలో ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అది జనరేట్ చేయడం జరిగింది. దానికి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. బట్ 2007 నుంచి ఇవాళ వరకు ఏ ఒక్క రూపాయి కూడా మేము జిఎస్టీకి కానీ ఆర్ ఏ డిపార్ట్మెంట్కి కానీ బాకీ లేము. ఓకే, ఇది అసలు హైదరాబాద్ పరిధిలో రాలేనిది దీనికి తీసుకొచ్చారు అంటే మీరు దాన్ని ఇంకా అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించి అప్పుడు రాజమండ్రి కమిటీ కానీ లేదంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి మీరు నిర్మాణం చేసినటువంటి దానికి ఎలాంటి ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ లేదని చెప్పగలరు? ఇది 1934 మ్యాప్, మీరు హైదరాబాద్ మ్యాప్ చూస్తే నెక్లెస్ రోడ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ జల్విహార్ ల్యాండ్ మాత్రం ఉంది. ఇట్ వాస్ కనెక్టెడ్ టు కుందన్ బాగ్. సో ఇది ముందు నుంచి ఇది సంజీవ పార్క్ ఆర్ మేబీ పీపుల్స్ ప్లాజా ఇవన్నీ ముందు నుంచే ఉండటం జరిగింది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎఫ్టీఎల్ అనేది క్లియర్గా మార్క్ కూడా చేస్తుంది. అక్కడ నుంచి 30 meters అంటారు. హైడ్రా మీరు అనుకున్న దానికన్నా మేము ఎక్కువ వదలటం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళని మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక గ్రూప్ ఎవరైతే బిజినెస్లో అపోనెంట్ గ్రూప్ ఉంటుందో దాన్ని వాళ్ళని మిస్రిప్రజెంట్ చేసి ఇట్లాంటి టైం టు టైం వస్తూ ఉంటాయి ఎలిగేషన్స్. మేము దాన్ని మీ ద్వారా కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రధానంగా హైడ్రా అధికారులు ఒకవేళ వచ్చి పరిశీలిస్తే ఏం చెప్తారు? మీరు హైడ్రా అధికారులకు ఏం చెప్తారు? మీ దగ్గర ఉన్నటువంటి ఏ అంశాలను వాళ్ళకి? షూర్. సో మేము ఆల్రెడీ రిప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇందాకనే రిప్రజెంట్ చేసాం. ఇది పబ్లిక్ ప్లేస్ సార్, ఎవరైనా రావచ్చు, టికెట్ కొనుక్కుంటారు, లోపలికి వస్తారు. మేము ఎవరిని నియంత్రించడానికి ఏమీ ఉండదు. సో ఎవరైనా రావచ్చు, చూసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికన్నా ఏంటంటే ఇది ఒక కోర్ట్ నామ్స్ ప్రకారం, ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు క్వశ్చన్ చేయాలంటే సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేసినట్టే. సో పీసీబీ కానీ హెచ్ఎండిఏ కానీ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి. సో టోటల్గా లీగల్గా యాజ్ పర్ నామ్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని చాలామంది నాతో చెప్తూ ఉంటారు, ఇక్కడ హోటల్ ఎందుకు డెవలప్ చేయలేపారు ఇది అది అని చెప్పి. ఆబ్వియస్లీ బికాస్ వీఆర్ నాట్ పర్మిటెడ్, వీ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. మాకేం పర్మిషన్ ఉందో అంతవరకే మేము చేస్తాం. అంటే ఇందులో 12.5 ఎకరాల కంటే ఏమైనా ఎక్కువ ల్యాండ్ ఉన్నట్టుగా మీరు అట్లా ఏమైనా చేసినట్టుందా? ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే 12.5 acres కబ్జా చేశారని వచ్చిందండి. ఎంత బేస్లెస్ అంటే ఇప్పుడు ఇది టోటల్గా దీన్ని కలిపిన 12.5 acres మాకు వచ్చింది. సో ఇప్పుడు దాన్ని తీసుకున్నా కూడా మెజర్మెంట్ 12.5 acres ఉంటుంది. ఈజీగా తెలుస్తుంది కదండి అంత ఎక్స్టెండ్ చేస్తే. సో ఐ థింక్ ఏంటంటే మేబీ మీకు తప్పుగా రిప్రజెంట్ చేశారు. మీరు కొద్దిగా దాన్ని ఐ థింక్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంటే జనరల్గా జలవిహార్ అనగానే హైదరాబాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పాపులర్ అయినటువంటి అంశం. అట్లాంటిదండి ఇప్పుడు హైదరాబాద్లో వస్తే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచనలో పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో మీరు ఏం చెప్తారు పబ్లిక్? సార్ ఇది జలవిహార్ అనేది ఒక ఎమోషన్ సార్. ఇవాళ 550 రూపీస్కి ఇంత ఎంటర్టైన్మెంట్ అంత రీజనబుల్గా ఎక్కడా కూడా ఎవరు ఏ అమ్యూజ్మెంట్ పార్క్లో కూడా లేదు. అయితే పబ్లిక్ నేను కమెంట్స్ అయి చూస్తూ ఉన్నాను. సో దే వర్ వెరీ పాజిటివ్ దట్ ఇట్లాంటివన్నీ ఇది అండ్ మోర్ ఓవర్ దిస్ గవర్నమెంట్ ప్రాపర్టీకి వై వుడ్ ఇందులో ఏ విధమైన ఇది కూడా జరగలేదు. సో ఇవన్నీ ఫాల్స్ ఇదండి. మా బ్రాండ్ని దెబ్బతీయడానికి కొన్ని మంది కుట్ర చేశారు. అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే సిపిఐ వాళ్ళని ఆశ్రయించారు. సో నేను వాళ్ళకి విన్నపించేది ఏంటంటే సార్ మీకు వచ్చే అది కొద్దిగా తప్పు కంప్లైంట్, దాన్ని మేము క్లారిఫికేషన్ ఇస్తాం మీకు కావాలి అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. ఇటు హెచ్ఎండిఏ ద్వారా మాకు ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం చూస్తే జీవో 220
ఇది 2000 సంవత్సరంలో జీవో ద్వారా వీళ్ళకు కేటాయించినట్లుగా మనం చూడొచ్చు. 12.5 ఎకరాల భూమిని వీళ్ళకు కేటాయించడం జరిగింది. అందులో మాత్రమే మేము యాక్టివిటీని ప్రారంభించామని చెప్తున్నారు. మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పక్కనే హుస్సేన్ సాగర్ ఉంది. మనం చూస్తే హుస్సేన్ సాగర్ వాటర్ అక్కడ ఉంటే ఇక్కడ నుంచి మాత్రమే అటు సైడ్ నుంచి రాజు ఇటు సైడ్ చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఈ విధంగా మేము లోపలికి మాత్రమే నిర్మాణాలు చేసాం. ఎక్కడ కూడా రివర్ బెడ్కు సమీపంలోకి వెళ్ళలేదు అన్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తమకు వ్యాపారంలో ఇతర ప్రాంతాల్లో వ్యాపారంలో వచ్చినటువంటి పోటీ ద్వారానే ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు తప్ప ఇంకొక అంశం కాదు అనేది మాత్రం జలవిహార్కు సంబంధించినటువంటి డైరెక్టర్ విజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్కు సంబంధించి చాలా వరకు గతంలో కబ్జాలకు గురైనాయి అన్నట్టుగా ఇటు హైదరాబాద్ కానీ ఇతర నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ హైడ్రాకు హుస్సేన్ సాగర్ పైన వచ్చినటువంటి ఈ ఫిర్యాదు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జలవిహార్ మాత్రం అన్ని నామ్స్ ప్రకారమే మేము ముందుకెళ్ళాం. ఎలాంటి ఆక్రమణలు కానీ చేయలేదు. అదేవిధంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీ కూడా ఇక్కడ జరగట్లేదు. ఏదైనా కూడా చేసినా కూడా చివరికి సీవేజ్ని కూడా మేము ఇక్కడ ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు చెత్త కానీ మిగతా ప్రతి అంశానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ప్రతి అంశంలోనూ మేము చాలా క్లియర్గా చెల్లింపులు చేస్తున్నాం. కేవలం స్టార్టింగ్లో ఏదైతే లేట్గా మాకు హ్యాండ్ ఓవర్ అయిందో దానికి సంబంధించింది మాత్రమే ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. కానీ మిగతా అంశాల్లో మాత్రం అన్నింటిలో క్లియర్గా ఉన్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ డి రాజ్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.